హెడ్స్ ఐ విన్, టేల్స్ యూ లూజ్, బొమ్మైతే గెలుపు నాది, బొరుసైతే ఓటమి నీది. ఇది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పాటించే చాణక్య నీతి. ఇప్పటికే ఆర్డినెన్స్ పేరుతో గూగ్లీ విసిరారు. దిశ ఫుడ్ సెక్యూరిటీ, దశ ఎన్నికల కుర్చీ తంత్రం. నిరుపేదల ఆకలి కేకలు తీర్చేందుకు ఢిల్లీలోని పెద్దలు ఇప్పటికే ఆహార ధాన్యాలను భుజానెత్తుకున్నారు. పంపిణీ కోసం హస్తినలో కొలువుదీరనున్నారు. పాటించే తంత్రం ఏంటి? విసిరే పాచిక ఎటువైపు? చట్రంలో చిక్కుకున్న ప్రతిపక్షాల దారి ఎటువైపు? ఎన్నికల కోడ్ సమయానికి ముందే కూయనుందా? Here are the top 10 headlines. Food security ensured. Congress seeks job guarantee in state. ఆహార భద్రతపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న సోనియా. ముఖ్యమంత్రులకు ఆహ్వానం. 13న సమావేశం. రాజీవ్ జన్మదినం రోజున ప్రారంభం. అన్నవరం, కర్ణాటకలో బడుగులకు ఆపన్నహస్తం. రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభం. అవి ఓటు బ్యాంకు రాజకీయాలు. దేశ భద్రతను పణంగా పెడుతున్నారు. యూపీఏ ప్రభుత్వంపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం. ఢిల్లీకి కాంగ్రెస్ త్రయం. 12, 13న అధిష్టానంతో భేటీ. కోర్ కమిటీలో చర్చ. విరుద్ధ ప్రకటనలు, విభిన్న సూచనలు. కోర్ భేటీకి రండి. రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు. ఫీజులు పెంచొద్దు, హామీ పత్రం తీసుకోండి. ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు ఆదేశం. సిటీ లైట్ మృతులు 17. మంగళవారం 4 మృతదేహాలు వెలికితీత. మళ్లీ తెగబడ్డ చైనా. నిన్న దౌలతే ఓల్డీ, నేడు చుమార్. లడక్ లో పిఎల్ఏ సైనికుల బరితెగింపు. బంకర్లు, కెమెరా ధ్వంసం. చివరిగా మోడీయే ప్రధాని. త్వరలో బీజేపీ అధికారిక ప్రకటన. మెదడుకు మేత, ఎన్నికల పాచిక. ఆహార ధాన్యాలను భుజానెత్తుకున్న గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఇక ఆపన్న హస్తం అందించేందుకు పౌలు కదుపుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీకి రమ్మని పిలుపునంపారు. ఇక పార్లమెంటుకు మంగళం పాడనున్నారా? ఎన్నికల దూకుడు పెంచనున్నారా? చిత్బీ మేరా, పట్బీ మేరా. రాజకీయ మంత్రం, ఎన్నికల తంత్రం. ఫోకస్ ఫుడ్ సెక్యూరిటీ, దిశ పొలిటికల్ సెక్యూరిటీ. బొమ్మ బొరుసు గెలుపు మాదే. కాంగ్రెస్ అగ్రనాయకులకు హస్తిన పిలుపు. ఇక ఎన్నికలు దసరా ధమాకేనా. రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనాయకులకు అధినేత్రి పిలుపునంపింది. శనివారం హస్తినలో కొలువు తీరాల్సిందిగా ఫర్మానా జారీ అయ్యింది. ఫోకస్ ఫుడ్ సెక్యూరిటీ, కిస్సా పొలిటికల్ సెక్యూరిటీ. శుక్రవారం సమావేశం కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ మరుసటి రోజే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రతా పథకం అమలుపై కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అధ్యక్షులకు పాఠాలు నేర్పేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నిరుపేదల ఆకలి కేకలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే గ్రాండ్ ఓల్డ్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. అధినేత్రి కలల పథకాన్ని సాకారం చేసుకునేందుకు సర్వశక్తులా ఒడ్డుతోంది. 2009 పార్టీ మేనిఫెస్టో హామీలను నెరవేర్చడం ద్వారా 2014లో కుర్చీని పదిలం చేసుకోవాలన్నదే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆతృతగా కనబడుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు చిరుబుర్రుమంటూనే ఉన్నాయి. ఎన్ని కష్టాలను ఎదుర్కోనైనా ఫుడ్ పాచిక విసరాలన్నదే కాంగ్రెస్ ఫోకస్. దీంతో ప్రతిపక్షాలను ముందుకు వెనకకు కదలకుండా చట్రంలో బిగించాలన్నదే కాంగ్రెస్ పక్కా ప్రణాళికలా కనబడుతుంది. అపోజ్ ఐ విన్, సపోర్ట్ ఐ విన్. వ్యతిరేకత వ్యక్తం చేసిన గెలుపు మాదే, ఆమోదం తెలిపిన గెలుపు మాదే అన్నది కాంగ్రెస్ పాచిక. దీంతో ఎన్నికలు ఇక దసరా ధమాకేనా. బిల్లు సాకారానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు మంగళమేనా. ప్రత్యేక సమావేశాలు లేకుండా ఆర్డినెన్స్ తోనే గట్టెక్కాలన్నదే కాంగ్రెస్ చాణక్య నీతి.
ఆర్డినెన్స్ కాల పరిమితి ముగియక ముందే పంపిణీ ప్రారంభించాలన్నదే ధ్యేయమ. చట్రంలో చిక్కుకున్న ప్రతిపక్షాల దారెటి వైపు కల నెరవేరేనా? ఎన్నికలు ముంచుకురానున్నాయా? మెదడుకు మేత, ఎన్నికల పాచిక. కల నెరవేరేనా? ఎన్నికలు ముంచుకురానున్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించడానికి వీ హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్యానెల్ ఆఫ్ 4 ఎకానమిస్ట్ అండ్ 1 పొలిటీషియన్. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ముందుగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి కమలాకరరావు గారు, వారి పక్కన ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు కుటుంబరావు గారు, కింద వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య గారు అండ్ అరబిండి ప్రసాదరావు గారు, అండ్ మాకు ప్రతిసారి కౌటిల్య పాఠాలు నేర్పే ఎంఎల్ కాంతారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కమలాకరరావు గారు, ముందుగా మీతో ప్రారంభిద్దాం. మొన్న ఇదే చర్చలో కామ్రేడ్ వీరయ్య గారు వాదిస్తా ఉంటే ఆయనకేమో శ్రీశ్రీ కవిత్వం వినిపించడానికి సమయం ఇస్తారు, నాకు అట్లీస్ట్ గురజాడ సాహిత్యం అయినా వినిపించడానికి అవకాశం ఇవ్వమన్నారు. ఈ రోజు ఏం చెప్పనన్నారు? ఏ సాహిత్యం వినిపించనన్నారు? తప్పకుండా సాహిత్యంతో పాటు సంక్షేమ పథకాలు కూడా వినిపిస్తాం. గో హెడ్ సార్. నాకు దాశరథి శతకాలు ఉన్నాయి, గురుజాడ సాహిత్యం ఉంది. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్ ప్రజా సంక్షేమ పథకంలో ఒక భాగం. దీని మీద రకరకాల వాదనలు ఉన్నా మన భారతదేశానికి సంబంధించినంత వరకు 2 సొసైటీలు ఉన్నాయి. ఒకటి కింది వర్గం, ఒకటి మీది వర్గం. కింది వర్గం సంఖ్య ఎక్కువ ఉంది, బీద స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్లకు సోషల్ సెక్యూరిటీ అవసరం. సోషల్ సెక్యూరిటీ ద్వారానే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, మీకు పొలిటికల్ సెక్యూరిటీ. తప్పకుండా పొలిటికల్ స్ట్రాటజీ ఎవరికి వాళ్ళకు ఉంటాం. ప్రజా సంక్షేమంతో పాటు పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది ఉండవలసిన అవసరం ఉన్నది. ఒకటి క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. సంక్షేమాలు తీసుకురావడానికి మా పొలిటికల్ స్ట్రాటజీ కూడా అవసరం. కమలాకరరావు గారు, దానిలో భాగంగానే ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్. కమలాకరరావు గారు, వాట్ దే డోంట్ టీచ్ యూ అట్ కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ అంటే ఏ విధంగా ఆర్థిక సమస్యలను దాటుతూ పైకి వెళ్తామన్నట్టుగా అది మాత్రం నేర్పరు. రాజకీయ కుర్చీ తంత్రమే ముందుగా సాగుతుంది. 1 సెకండ్. మొత్తం పరిస్థితి చూస్తుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, పార్లమెంట్ తీసుకువెళ్లే అవకాశం లేదు, ఆర్డినెన్స్ ల్యాప్స్ అవుతుంది, అప్పటికి పార్లమెంట్ ని ఏ విధంగానూ అడ్జార్న్ చేయాల్సి వస్తుంది, డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది, దాని తర్వాత ఎన్నికలు పోవాల్సింది. సో మొత్తం అంతా వ్యవహారం చూస్తుంటే ఎన్నికలు దసరా ధమాకా లాగా కనబడుతుంది. ఇది వాస్తవమా కాదా? ఫుడ్ సెక్యూరిటీ బిల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ప్రతిపాదించినప్పుడు వివిధ పార్టీలు కొంత వాళ్ళని అపోజ్ చేశాయి, కొన్ని పార్టీలు అయితే వ్యతిరేకించాయి చాలా కట్టుదిట్టంగా. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క దృక్పథంలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇదివరకు అపోజ్ చేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దీనికి స్ట్రాటజీ అవసరం ఉండేనా లేదా మా కాంగ్రెస్ పార్టీకి? తప్పకుండా ఉన్నదని ఇప్పుడు పరిస్థితులు కూడా దిగుతున్నాయి. కుటుంబరావు గారు, 1 సెకండ్. కుటుంబరావు గారు, ద గేమ్ ప్లాన్ ఇస్, నేను ముందుగా అన్నట్టుగా చిత్వి మేరా పట్వి మేరా, హెడ్స్ ఐ విన్ టైల్స్ ఐ లూజ్, ఆ విధంగానే కనబడుతుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ రూపేణా తీసుకొచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేరే పార్టీలతోటి కన్సెన్సస్ అరైవ్ అవ్వాలని లేదు. అండ్ ఏదైతే గనక సపోజ్ నవంబర్ లోపల ఎలక్షన్స్ వస్తాయని ఊహాగానాలు నడుస్తున్నాయో నిజమే అయినాయి అనుకోండి, నవంబర్ తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ ప్రాబ్లం. ఇది పార్లమెంట్ లో పాస్ చేసుకుంటారా లేదా అనేది అక్కడికి వదిలేస్తారా అని. సపోజ్ యూపీఏ ఓడిపోయింది అనుకుందాం, ఎన్డీఏ వచ్చింది అనుకుందాం, వాళ్ళు మేము మార్పులు చేస్తాం అని చెప్పేసి ఆర్డినెన్స్ ల్యాబ్స్ అవనిస్తారు, కొత్త దానికి ఫ్రేమ్ వర్క్ మేము పెడతాం అంతే ఉంది. యూపీఏ గెలిచిందే అనుకుందాం, ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి, మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలి, ఇప్పుడు పార్లమెంట్ కన్సెన్సస్ కూడా తీసుకుంటాం, ఎట్లయినా పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం కదా అని అప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఈ లోపల ఏంటి,
తాయిలం ఇచ్చినట్టు అనమాట ఓటర్లకి ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ముందు పెట్టారు. అయితే వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఏ రోజైతే ఆర్డినెన్స్కి బిల్లు ఇచ్చారో అదే రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫ్లేషన్ రిస్క్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ రిస్క్ ఏంటి, సబ్సిడీస్ రిస్క్ ఏంటి హైలైట్ చేసి ఇక్కడ కంటే ఏమాత్రం పెరిగినా ఫిజికల్ డెఫిసిట్ డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి మొత్తం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కాన్షియస్గా ఈ డెసిషన్ తీసుకుందంటే సబ్సిడీలు పెరుగుతాయా పెరగవా, లేకపోతే పెరిగితే మేనేజ్ చేయగలమా లేదా అనేది ఇవన్నీ కూడా ఆలోచించి చేశారా లేదా అనేది మనకి క్లియర్గా అసలు క్లారిటీ అనేది లేదు. చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి ఫుడ్ సెక్యూరిటీ అవసరమా, పొలిటికల్ సెక్యూరిటీ అవసరమా, ఫార్మర్ సెక్యూరిటీ అవసరమా? ప్రస్తుత దేశానికి ముఖ్యంగా ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. అది కీలకమైన రంగాల ద్వారా రావాలి. వ్యవసాయ రంగము మరియు ఉత్పత్తి రంగం, పర్టికులర్ ఉత్పత్తి రంగం. ఈరోజు వ్యవసాయ రంగము మరియు ఇతర ఉత్పత్తి రంగాలు చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాయి. సో వాటి భద్రత కనుక మనం ఎలాంటి చర్యలు తీసుకున్నా అందరూ మనం స్వాగతించాలి. సో ఆహారం వద్దు అని ఎవరు అన్నారు, దేశం ఆహార భద్రత ఉండాలని అందరం కోరుకుంటాం. కాబట్టి ఆహార భద్రత సర్టన్లీ అవసరం. కానీ ఈరోజు దేశం ఆహారం విషయంలో మనం భద్రంగానే ఉన్నాం. వాస్తవానికి 70 నుంచి 75 మిలియన్ టన్నులు ఈరోజు ఆహార ధాన్యాలు మనకు నిల్వలు చాలా చక్కగా ఉన్నాయి. సో ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్య ఆహార అభద్రత కాదు, రైతు ఆర్థిక అభద్రత. దాన్ని మనం కనుక ఫోకస్ చేసి ఉంటే, ఈ ఆహార భద్రత అంటే ఎవరు, ఆహారం ఉత్పత్తి చేసే కీలకమైన వ్యక్తి రైతు ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు భారతదేశంలో. సో కాబట్టి ఈ ఉత్పత్తిదారుడైన రైతు ఆర్థిక భద్రతను కనుక మెరుగుపరిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా అందరూ సుస్వాగతించాలి. కానీ అలాంటి చర్యలు ఈ యొక్క ఆర్డినెన్స్లో కానీ ఈ బిల్లులో మనకు ఎక్కడ కనిపించలేదు. సో కాబట్టి ఇంతకుముందు కాంతారావు గారు చెప్పినట్టుగా ఏమైనా లొసుకులు ఉన్నాయి, మార్పులు చేర్పులు చేస్తామని ఏమైనా అనుకుంటే మాత్రం ఈ బిల్లులో ఉత్పత్తిదారుడైన రైతును బిందువుగా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రైతు ఆర్థిక భద్రత కనుక మనం చక్కగా ఉండగలిగితే అప్పుడు దేశ ఆహార భద్రత బాగుంటుంది. దేశం ఆహారం భద్రత ఉంటే అప్పుడు దేశ ఆర్థిక భద్రత. ఒప్పుకుంటారా? ఇప్పుడు బేసికల్లీ ప్రభుత్వం అనుసరించేదన్నీ కూడా అస్థిరమైనటువంటి పాలసీస్ అండి. సుస్థిర విధానాలని ప్రమోట్ చేయట్లేదు. అసలు వ్యవసాయ ఉత్పత్తి గురించి, తర్వాత సుస్థిర ఉత్పత్తి గురించి మాట్లాడకుండా మేము ఆహార భద్రత కలిగిస్తామంటే కేవలం బియ్యం గోధుమలు ఇస్తే అయ్యే ఆహార భద్రత. కనీసం తినడానికి ఆహారానికి 14 రకాల పోషకాలు కావాలి, పప్పు ధాన్యాలు కావాలి, నూనె గింజలు కావాలి. మీ మేనిఫెస్టోలో అన్నారు 14 ఇస్తామని, 14 సరుకులు తక్కువ రేట్లో చౌకగా ఇస్తామని మీ మేనిఫెస్టోలో అన్నారు. అది మేనిఫెస్టో కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఉంది. అది 14 కాబట్టి ఇప్పుడు ఆహార భద్రత బిల్లు కనీసం సరుకులు మాత్రం చౌక ధరకి ఇస్తామన్నట్టు కూడా మీ మేనిఫెస్టో అంటే కనీసం వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం కూడా ఇప్పుడు ఈ ఆహార భద్రత ఆర్డినెన్స్ లేదు. కేవలం బియ్యం గోధుమలు ఇచ్చేసి ఆహార భద్రత అందరికీ ఇస్తున్నాము, పోనీ వాళ్ళు చెప్పినటువంటి 67% ఇస్తున్నామంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దాని వాళ్ళ కూరగాయలు అక్కర్లేదా, బియ్యం అక్కర్లేదా, తర్వాత పండ్లు అక్కర్లేదా, నూనె అక్కర్లేదా, పప్పులు అక్కర్లేదా? నేను పల్లెటూరులో చూశాను, ఒక వ్యవసాయ కార్మికురాలు ఇంటికి స్వయంగా మనం తింటుంటే బియ్యంలో ఉప్పు గొల్లు వేసుకొని తింటుంది. అటువంటి దైన్య స్థితిలో ఉన్నాము. కాబట్టి ఆహార భద్రత అంటే ప్రభుత్వానికి ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉండాలి. అది లేకుండా కేవలం అస్థిరమైనటువంటి విధానాలని ప్రోత్సహిస్తుంది. దీంట్లో రాజనీతికి అవపట్లేదు, కేవలం రాజకీయమైనటువంటి స్వార్థమే ప్రతిబింబిస్తుంది. ఓకే, రాజకీయ స్వార్థమే కనబడుతుంది. ఒకటి కాంతారావు గారు, వాట్ దే డోంట్ టీచ్ యూ అట్ ది కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏంటంటే మిల్లర్ల దగ్గర క్షమించాలి, మిల్లర్ల దగ్గర మీరు 20 రూపాయల కిలో రైస్ కొంటున్నారు, 3 రూపాయల కిలో రైస్ ఇస్తామంటున్నారు, 2 రూపాయల కిలో గోధుమలు ఇస్తామంటున్నారు, ఇంకొక 1 రూపీకి తృణధాన్యాలు ఇస్తామంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో నిన్న ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 1 రూపీ కేజీ రైస్ స్కీమ్ ఉంది. 20 రూపాయలకు మీరు ఏదైతే రైస్ కొన్నారో మీకు స్టోరేజ్ ఫెసిలిటీకి దానికి ఖర్చు అవుతుంది, దాంట్లో స్టోరేజ్ ఫెసిలిటీలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్లకు ఖర్చు అవుతుంది, మళ్ళీ పంపిణీకి ఖర్చు అవుతుంది. దాని తర్వాత 3 రూపాయలకి ఇస్తామంటే యూ హ్యావ్ టు రాబ్ పీటర్ అండ్ పే పాల్. పీటర్స్ ఉన్న వాళ్ళంతా కొంతమంది ఉన్నారు, పాల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏ విధంగా ఈ వ్యత్యాసాన్ని మనం పూడ్చగలుగుతాం? అంటే బైబిల్ కాలం నుంచి కూడా మనకు ఉండేటువంటి నానుడు ఏంటంటే మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని. ఆహార భద్రత ఒక్కటే లక్ష్యం కాదు. అంటే అఫ్ కోర్స్ ఫుడ్ లేకపోతే బతకలేకపోవచ్చు, కానీ ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి బిల్ అనేటువంటిది ప్రస్తుత రూపంలో అంటే యావరేజ్లో 67% మందికి ఇచ్చేటువంటి రూపంలో ఎంతవరకు ఫిజికల్ హంగర్ తీరుస్తుంది,
ఎంతవరకు పొలిటికల్ హంగర్ అండ్ పవర్ హంగర్ తీరుస్తుంది అనేటువంటివి ముఖ్యమైనటువంటి విషయాలు. బహుశా వెనకుండేటువంటి రెండింటికే ఎక్కువగా ప్రధానమైనటువంటిదే. కానీ ఈ ఫిజికల్ హంగర్ ఆఫ్ కోర్స్ లేదని ఎవరు అనరు. సబ్సిడీస్ గురించి కౌటిల్యుడు కూడా చెప్పాడు. ఎవరికి ఇవ్వమన్నారు అంటే స్త్రీలకి, వృద్ధులకి, వికలాంగులకి, ఇలాంటి కొంతమందికి మాత్రమే, కొన్ని కేటగిరీస్కి ఇచ్చే. వన్ గుడ్ థింగ్ సార్, మీరు గ్యాస్ సబ్సిడీ మీద సబ్సిడీలు భారంగా మారాయి. 43,000 కోట్లు మాకు భారంగా మారింది. ఆయిల్ ఉత్పత్తి కంపెనీలకు, దిగుమతి కంపెనీలకైనా కానీ ఏటా సంవత్సరానికి 15,000 కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూరుతుందంటూ మీరు దాన్ని సబ్సిడీలు ఎత్తివేశారు. ఇప్పుడు 1,25,000 ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉంటే ఏ విధంగానైనా ఆర్థిక సమస్యల నుంచి పైకి ఎదగడం. అంటే ప్రస్తుతం ఈ నెల తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ, రూపీ యొక్క వాల్యూ బోత్ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎంత దిగజారిపోయిందో, పేరు ప్రతిష్టలు ఏ రోజుకు ఆ రోజు ఎక్స్టర్నల్ వాల్యూ ఎలా తగ్గిపోతున్నదో అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. 15-16 లక్షల కోట్ల బడ్జెట్ లో ఇంతటి సబ్సిడీలు ఇవ్వద్దని ఎవరనరు. ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ లో బేసిక్ లెసన్ ఏంటంటే 3 బ్రాంచెస్ ఉంటాయి: డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, అలొకేషన్ బ్రాంచ్, స్టెబిలైజేషన్ బ్రాంచ్ అనేది. ఈ డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ అనేటువంటిది ఇన్ఈక్వాలిటీస్ వగైరాలు తగ్గించడానికి, లేకుంటే అన్నార్థులకి కొంత ఇవ్వడానికి, దోహదం చేయడానికి. ద్రుపదుడు కూడా ఆవులు ఇవ్వలేదు కాబట్టి ద్రోణుడి చేత దెబ్బతిన్నాడు. అదే కృష్ణుడు ఇంకో రకంగా స్ట్రాటజీతో చేశాడు. కాబట్టి అన్నార్థుల యొక్క ఆకలి తీర్చాలనేటువంటిది ఆ రోజుల నుంచి కూడా ఉంది. కానీ ఎంతమందికి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరమా? ఆర్థిక సంక్షోభం ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఫిజికల్ హంగర్ తీరుస్తుందా, పొలిటికల్ హంగర్ అండ్ పొలిటికల్ పవర్ తీరుస్తుందా అన్నటువంటిది ముఖ్యం. ఓకే, కమలాకర్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ విషయాలన్నిటికీ ఇప్పుడు గర్దాస్ జానయ్య గారు చెప్పిన విషయాలు మా కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పినట్టు అనిపించినాయి. ఈ ఫుడ్ సెక్యూరిటీ ఎంత అవసరమో ఫార్మర్స్ కూడా అంత సెక్యూరిటీ అవసరం. దాన్ని ఏది మొదలు అన్నది ముఖ్యం. ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్ ద్వారా ఆటోమేటిక్ గా ఫార్మర్ సెక్యూరిటీ ప్రస్తావన వస్తుంటుంది. వాళ్ళ ప్రస్తావనతో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా? తప్పకుండా. ఏ విధంగా? 62 మిలియన్ల టన్నులు అన్నారు, 62 మిలియన్ల టన్నులు అన్నారు, 71% ఇన్కమ్ ట్యాక్స్ కన్జ్యూమ్ అయిపోతుంది అన్నారు, 1,25,000 కోట్లు ఏటా ఖర్చు అవుతుంది అన్నారు, రైతులకు మద్దతు ధర ప్రకటించరు, రైతుల మద్దతు ధర పెంచరు. ఒకవేళ అగైన్ సెకండ్ క్వశ్చన్ ఈస్, కరువు కాటకాలు ఒకవేళ ఏర్పడితే ఉత్తరాఖండ్ లోని పరిస్థితి అయినా కానీ, అస్సాంలోని కూడా వరదలు వచ్చినా కానీ ఏ విధంగా నిజంగా ఆ వ్యత్యాసాన్ని పూడ్చుకొని ఉన్నారు, ఏ విధంగా అధిగమించనున్నాం ఇలాంటి పరిస్థితులను? రకరకాల ప్రణాళికల ద్వారా ఈ విషయాలెట్టి అధిగమించవచ్చు. ఈ ఫుడ్ సెక్యూరిటీ కొరకు 3 లక్షల కోట్ల అవసరం ఉన్నదని ఒక అంచనా. కుటుంబరావు గారు దానితో పాటు కుటుంబరావు గారు ఫార్మర్స్ సెక్యూరిటీ కూడా ఎంత అవసరమో అది కూడా ప్రణాళికబద్ధంగా ఉండవలసిన అవసరం ఉన్నది. మీకు ఏది మొదలు, విత్తు మొదలా చెట్టు మొదలా అన్నదానిలా ఏదో ఒకటి మొదలు కానివ్వండి. ఇప్పుడు ఈ ఫుడ్ సెక్యూరిటీ వచ్చిన తర్వాత అడగవా? మేమే అడుగుతాం కదా. ఫార్మర్ సెక్యూరిటీ ఏంటిది? ఈ ఫుడ్ సెక్యూరిటీని ప్రణాళికబద్ధంగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఫార్మర్ పరిస్థితి ఏంటిదని అడుగుతాము. దానికి కూడా కమలాకర్ గారు యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే కుటుంబరావు గారు అన్నారు, మేము ఒకటి ప్రారంభించాము, తాంబూలాలు ఇచ్చాము, దాని తర్వాత ఎవరు వస్తారో వాడు తన్నుకు చావండి అన్న విధంగానే ఉంది. కుటుంబరావు గారు, హౌ డు యు రెస్పాండ్ టు కమలాకర్ గారు? ఇందులోనండి ఇప్పుడు 2001 నుంచి ఎప్పుడైతే గనక PUCL సుప్రీంకోర్టులో వేశారో, ఇట్లా గోడౌన్స్ లో ఆహార ధాన్యాలు మురిగిపోతున్నాయి, ఫ్రీగా ఇచ్చేయాలి ఇట్లా అని చెప్పేసి అని సుప్రీంకోర్టు కమెంట్స్ చేసిన దగ్గర నుంచి ఫుడ్ సెక్యూరిటీ బిల్లు పైన యాక్షన్ ఎక్కువ స్టార్ట్ అయిన తర్వాత పోనీ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిందా అంటే చేయలేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా ఈ సంవత్సరం నుంచి స్టాండింగ్ కమిటీ దగ్గర నుంచి రిపోర్ట్లు వస్తున్నా, ఏది చేస్తున్నా దేని గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఎలక్షన్ తరుణంలో గబాల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయో అందరూ చూస్తున్నారు. లీకేజెస్ అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. పోనీ అది పక్కన పెడదాం. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ కింద దాదాపు 64 lakh tons ఫుడ్ గ్రెయిన్స్ కావాలన్నప్పుడు ముందు అసలు మీ గోడౌన్ కెపాసిటీ ఎంత ఉంది? సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ది మొత్తం కలిపి 10.6 lakh tons.
ఆ తర్వాత FCI గోడౌన్స్ కూడా తీస్తే అనదర్ 26. మీకు మళ్ళా గోడౌన్స్ ఉండవు, మళ్ళా బయట స్టోరేజ్ అంటారు, మళ్ళీ అక్కడ వేస్టేజ్ అవుతుంది. అసలు ఈ లాజిస్టిక్స్ వీటి గురించి దేని గురించి ఆలోచించకుండా ప్యూర్లీ గుడ్ పాలిటిక్స్ హ్యాస్ ట్రై టు డెలివర్ బ్యాడ్ ఎకనామిక్స్. ప్రొఫెసర్ ఆల్దా జానే గారు, ఒకవేళ కరువు కాటకాలే ఏర్పడితే పరిస్థితి ఏంటి? 1. రెండవ ప్రశ్న, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ మొత్తం 3 సంవత్సరాలకు ఆల్మోస్ట్ 6 లక్షల పైచిల్లుకు ఖర్చు అవుతుందంటూ చెప్పడం జరిగింది. వీటిని ఏ విధంగా అధిగమించడం? ఒకటి, ఇప్పుడు మనకు నేచురల్ కెలామిటీస్ అనేది ఇది మన చేతులు లేదు, అది సహజం. అది యావరేజ్గా ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్రకృతి వైపరీత్యాలు రావటము, పంటలు నష్టం జరగటం, ఇది అనేది సహజంగా జరుగుతుంది. సో మనం గత 1960 నుంచి ఈరోజు 50 సంవత్సరాల మన ఈ PDS చరిత్ర చూస్తే హోల్ కాన్సెప్ట్ ఏమిటంటే ఈ PDSలో 26 మిలియన్ టన్నులు ఐడియల్గా మన భారతదేశానికి అవసరము ఇలాంటి పరిస్థితులలో అనేది. సో దానికోసం FCI పెట్టాము, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ ఇవన్నీ చేశారు. తర్వాత కెపాసిటీ లేదంటున్నారు కదా కుటుంబరావు గారు, వాదిస్తున్నదల్లా కెపాసిటీ లేదు. కెపాసిటీ లేనప్పుడు 62 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాలైనా ఎక్కడ నిల్వ చేసుకుంటారు? 2 రకాలండి. ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ అనేది 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు 2002లో సుప్రీంకోర్టు ఏదైతే మీరు చెప్పారో ఈ ఆహార ధాన్యాలు వృధా కావద్దని ఏదైతే ఇచ్చారో ఆ టైంలో 55 నుంచి 60 మిలియన్ టన్నులు స్టోరేజే ఉన్నది. సో చాలా వరకు కుళ్ళిపోయిందని. అంటే మనకు స్టోరేజ్ కెపాసిటీ లేదని కాదు, కాకపోతే మోడర్న్ అంటే ఆధునీకరణమైన మోడర్న్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, అందులో స్టోరేజ్ లాసెస్ ఉన్నాయి. సో వాటిని ఆధునీకరించాల్సిన అవసరం అనేది చాలా ప్రధానం. ఇక్కడ ఫిజికల్ అవైలబిలిటీ ఉన్నాయి, స్టోరేజ్ స్ట్రక్చర్స్ అక్కడ లేదని కాదు. వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ 62 మిలియన్ టన్స్ అన్నారే మీరు. మొత్తం వాటర్ లెవెల్ పడిపోయింది. మొత్తం రైతులందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళంతా గోధుమలు, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు పండించాలంటే మళ్ళీ మీరు వాళ్ళకే ఇస్తున్నారు. ఈ విధంగా ఉన్నారంటే రేపు కూరగాయలైనా మిగతా పనులైనా ఏ విధంగా సాకారం చేసుకునే వాళ్ళం అవుతాము? స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ చేసేటప్పుడు శరద్ పవార్ గారు యాజ్ అన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక కమెంట్ చేశారండి. 3 రూపాయలకి రైస్ ఇచ్చేటట్టయితే రేపు రైతు ఎందుకు రైస్ పండించాలి? 3 రూపాయలు కొనుక్కుంటాడు. అంతకైతే ప్రభుత్వం ఇప్పుడు అందరూ కొనుక్కునే వాళ్ళే అనుకుంటే, అందరూ తినే వాళ్ళు అనుకుంటే పండించే వాళ్ళ సంగతి ఏమిటి? అదే కదా ఇప్పుడు సమస్య. ఇప్పుడు వన్ సెకండ్, కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ అండ్ వీట్ అండ్ తృణధాన్యాలు పడిపోయింది. ఓకే, ఇది వాస్తవం. ఇది పడిపోలేదండి, వరి పడిపోలేదు, గోధుమలు పడిపోలేదు, తృణధాన్యాలు మాత్రమే పడిపోయింది. నార్త్ ఇండియాలో ఐ విల్ గివ్ యూ స్టాటిస్టిక్స్. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఈ రోజు డోంట్ హ్యావ్ మచ్ టైం కనుక మీకు చెప్తున్నాను. లుక్ ఎట్ ది నార్త్ ఇండియాలో ఏదైతే వీట్ పండిస్తారో అది పడిపోయింది. ఇది మాట వాస్తవం. మీకు కావాలంటే నేను అంకెలిస్తాను. ఈ విధంగా ఉన్నప్పుడు రేపు ఒకవేళ కరువు కాటకాలే వచ్చాయి, ఇవన్నీ పరిగణలోకి తీసుకునే కదా ఆహార భద్రత. ఒక్కసారి వాడికి సారంపల్లి మల్లారెడ్డి గారు లేరు మా దగ్గర ఈరోజు. ఆయన ప్రతిసారి అనేవాడు, చేపలు పట్టడం నేర్పండి అయ్యా, వండి వెండి పళ్ళలో పెట్టకండి. ఆ విధంగా అయితే వాళ్ళు ప్రజలు దానికి అలవాటు అయిపోతారు, పని చేయరు, ఏం చేయరు. అదే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ లో ఈ రోజు అవుతుంది. దాని గురించే కదా ప్రసాద్ రావు గారు. అవునండి, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో అసలు సమగ్రమైనటువంటి దృష్టి లేదు. ఇప్పుడు ఆహారము, తర్వాత అభివృద్ధి ప్రణాళిక, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, దాన్ని తట్టుకోవడానికి మనం ఎన్నో ప్రణాళికలు వేసినాం, ప్రణాళికలో భాగంగా. కానీ అవి ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత దేనికి దానికే ప్రభుత్వం ఆలోచిస్తుంది, తాత్కాలిక సమస్యలే సృష్టించి తప్ప అసలు సమగ్రమైనటువంటి దృష్టి లోపించింది. చాలా దురదృష్టము. తర్వాత అసలు ప్రపంచీకరణ పాలసీ వచ్చిన తర్వాత ఉత్పత్తి లేకుండా వినిమయదారులు ఎట్లుంటుందో, అంటే దిగుమతుల మీద ఆధారపడి. ఒకటి ప్రసాద్ రావు గారు 62 మిలియన్ల టన్నులు అన్నారు. అగ్రికల్చర్ నేషనల్ గా యావరేజ్ ఎంత? 2.6 or 2. కుటుంబరావు గారు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. వృద్ధి రేట్ అండి, గ్రోత్ రేట్ 1.9%. 1.9. ఒకవేళ ఉత్తరాఖండ్ లాంటి కరువు పరిస్థితి అస్సాంలోనైనా కానీ, లేకపోతే చంద్రబాబు గారు నాయుడు ఉన్నప్పుడు ఎలాంటి కరువు పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందో ఆ విధంగా పరిస్థితి అయితే ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో వాట్ విల్ హ్యాపెన్? దిస్ విల్ బికమ్ అ డంపింగ్ గ్రౌండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రసాద్ రావు గారు, అసలు దిగుమతికి కావాల్సినటువంటి నేపథ్యం వీళ్ళు ఏర్పరుస్తున్నారండి. ఈ రోజు తీసుకోండి, ఒకప్పుడు మనం నూనె గింజల్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్, ఇవాళ 55% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పప్పు ధాన్యాలు ఒకప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్, ఇప్పుడు 45% దిగుమతి చేసుకుంటున్నాం. రేపు నూనె గింజలు పప్పు ధాన్యాలు కూడా. తర్వాత ఇప్పుడు బియ్యం ఉంది, ఈ రోజు సర్ప్లస్ ఉంది, రేపు దిగుమతి చేసే స్టేజ్ కి ఏ పాలసీస్ వస్తున్నాయి. అసలు జవాబుదారీతనం అనేది లేకుండా పోతుంది. గోధుమలు అంతే, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఎందుకంటే ప్రభుత్వము సెల్ఫ్ సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ ను వదిలిపెట్టేసి
ఏదైనా మనం దిగుమతి చేసుకోవచ్చు అంటే డబ్బులు ఎక్కడి? ఇప్పుడు ఇవాళ రూపాయి చూస్తుంటే టంబుల్ అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థలో దిగుమతుల మీద ఆధారపడ్డ ఆహార భద్రత ఎలా ఉంటుంది? అసలు కళలో కూడా సాధ్యం కాదండి. కేవలం ఎన్నికల వరకు మాత్రం నడుస్తుంది అంతే. దేశీయంలో ఎన్నికల వరకు మాత్రమే నడుస్తుంది. కాంతారావు గారు, 51% ఈజ్ ద లీకేజ్. ఛత్తీస్గఢ్ లో చేశారు. ఛత్తీస్గఢ్ లో వాళ్ళు ఏదైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు లబ్ధిదారు లెవెల్లో వాళ్ళని గుర్తించి త్రూ SMS వాళ్ళకి సరుకు రాగానే వాళ్ళకి SMS వేది వాళ్ళు పటిష్టవంతంగా చేశారు. సుప్రీంకోర్టు కూడా బేష్గా చేశారంటూ చెప్పింది. దాని తర్వాత నోబెల్ లారెట్ అమర్త్య సేన్ అయినా కానీ ఛత్తీస్గఢ్లో మంచిగా నడుస్తుంది అంటే UN వాళ్ళు కూడా దాన్ని పొగిడారు. ఇప్పుడు రాష్ట్రంలో కిలో రూపాయికి బియ్యం ఇస్తున్నారు మీరు. రేపు ఈ పథకమే ఇక్కడ ఒకవేళ అమలు అవుతే అప్పుడు పరిస్థితి ఏంటి? 1 రూపీ 3 రూపాయలు అది 1 రూపీకే ఇచ్చి మళ్ళీ ఆ సబ్సిడీ భారాన్ని మోస్తారా, లేకపోతే ఈ 1 రూపీని 3 రూపాయలు చేస్తారా? సాక్షాత్తు చిదంబరం గారే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటిది ఒక గుదిబండగా తయారైందని అనేక సార్లు చెప్పారు. 51% లీకేజెస్ అవుట్ ఆఫ్ 51%, 49% ఇస్ మధ్యదళారులు దోచుకోవడమే. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో విత్ ఆల్ హిస్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆఫ్ కోర్స్ పర్హాప్స్ నౌ పొలిటికలీ కాన్షియస్ అయినప్పటికీ కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి కామెంట్ చేస్తూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈ 3 రూపాయలు 2 రూపాయలు 1 అనేటువంటిది 5 ఏళ్ల కాలం దాకా మేము మార్చము అని చెప్పారు. అంటే ఆహార భద్రతతో పాటు ఇన్ఫ్లేషన్ వర్సెస్ స్టెబిలైజ్డ్ రేట్స్ అంటే ఏ విధంగా వ్యవసాయ భద్రతలో ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉందా అంటే ఇది 3, 2, 1 ఉంది కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ పెరిగితే ఈ భారం ఇంకొంచెం పెరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్కి ఈ మినిమం సపోర్ట్ ప్రైసు సాధ్యమైనంత వరకు పెంచకుండా ఉండడానికే ఇన్సెంటివ్ ఉంటుంది పొలిటికల్ గా, ఫినాన్షియల్ గా. ఎందుకంటే పెరిగే కొద్దీ అది దట్ మీన్స్ కమలాకర్ రావు గారు 2014లో కుర్చీ దక్కిన కష్టాలు మాత్రం డబుల్ అయ్యే విధంగా కనబడుతుంది. కాంతారావు గారి మాటలు ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఎవరు ఏం చెప్పినా గానీ ఫుడ్ సెక్యూరిటీ బిల్ అవసరం అని అందరికి తెలిసిందే. కమలాకర్ గారు, విత్ ఆల్ రెస్పెక్ట్ మేమందరం ఎవరు వ్యతిరేకించడం లేదు. ఫుడ్ సెక్యూరిటీ కావాలి, పేదోడిని ఆదుకోవాలి, కానీ సమస్యలు తలెత్తకుండా కూడా మనం చూడాలంటూ అందరూ ఇస్తున్న సూచనలు ఏ స్థాయిలో ఏ మేరకు అవసరము, చర్చలు అవసరము. పార్లమెంట్ లో అన్ని పార్టీలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానిలో బిల్లు రావాల్సిన అమెండ్మెంట్స్ కూడా అవసరం ఉన్నది. ఫార్మర్ సెక్యూరిటీ గురించి మేమే మాట్లాడుతున్నాం. మీరు అన్న మాటకే స్టిక్ అయ్యేటట్టయితే కేవలం ఒక 25 రోజులు అయితే పార్లమెంట్ లోనే డిస్కస్ చేసి ఆ తర్వాత బిల్ పాస్ చేయగలిగేవారు కదండి. ఇప్పుడే ఆర్డినెన్స్ అంతా హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆఖరికి క్లియర్లీ మాంటేక్ సింగ్ అహ్లూవాలియా గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఒక మాట అనేసారు, దిస్ ఈస్ నో లాంగర్ అబౌట్ ఫ్యాక్ట్స్, దిస్ ఈస్ అబౌట్ ఏ మారల్ రికగ్నిషన్ దట్ సంథింగ్ ఈస్ రాంగ్. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రికగ్నైజ్ చేశారా? 9 సంవత్సరాల పాలన తర్వాత ఈ మొరాలిటీ, నేను ఇట్లా ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఎలక్షన్ ముందే గుర్తొచ్చిందా? అంత పెద్ద ఎకానమిస్ట్ అంటారు ఇక నో లాంగర్ అబౌట్ ఫ్యాక్ట్స్ అని. ఇంతసేపు మేము మాట్లాడుతున్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఏమీ కాదనమాట. నేను అందుకే అడిగా, నేను మీకు ముందుగా కమలాకర్ గారు వన్ సెకండ్, నేను అందుకే అన్నాను ఈ రోజు అందరూ వన్ సెకండ్ అందరూ ఈ రోజు ఆర్థికవేత్తలే ఉన్నారు, కామ్రేడ్ వీరయ్య లాంటి వాళ్ళు లేరు. మీకు అందుకే అన్నాను శ్రీశ్రీ సాహిత్యం వినిపిస్తారా లేకపోతే గురజాడ కవిత్వం వినిపిస్తారా అన్నట్టుగా. గో హెడ్ సార్. ఇప్పుడు ఈ కుటుంబరావు గారు చెప్పిన విషయాలలో ఏంటంటే ఆర్డినెన్స్ వచ్చినా గానీ అది పార్లమెంట్ లో పెడుతుంటాం, చర్చ జరుగుతుంది, చర్చలు అవసరం ఉంటే అమెండ్మెంట్స్ వస్తాయి. ఇంతకన్నా ప్రణాళికాబద్ధంగా వచ్చేందుకు స్కోప్ ఉన్నది. దాని గురించి చర్చలండి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నార్మన్ బోర్లాగ్ గారు గ్రీన్ రెవల్యూషన్ కొరకు ఇండియాకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఈ భారతదేశంలో there is a lot of money between paddy and rice. అంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? Question is not that. Question is, sir, I'll tell you.
కమలాకర్ రావు గారు వాళ్ళకి వెళ్తుంది. పాటించిన రైతుకు చాణక్య లేదు, నీతి అల్లా రైతుకు లేదు, కన్స్యూమర్ కు లేదు, మధ్య అంతా దళారులను మిల్లర్స్ దోచుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కట్టడి సృష్టించింది చేసినట్టుంటే మీరే కదండి. మనం One second. సంగతులన్నీ మనం సక్కదిద్దొచ్చు. కమలాకర్ రావు గారు పాటించిన చాణక్య నీతి అల్లా ఆపోజిషన్ ను ముందుకు కదలకుండా వెనక్కు కదలకుండా ఏ విధంగా ఫిక్స్ చేయాలి అక్కడ క్విక్ ఫిక్స్ అపోజ్ ఐ విన్ తప్పకుండా సపోర్ట్ ఐ విన్ అన్న పద్ధతిగా ఉంది అరవింద్ ప్రసాద్ రావు గారు. ఇస్ దట్ అ ఫ్యాక్ట్ ఆర్ నాట్? అరవింద్ ప్రసాద్ అవును, కరెక్టేనండి, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేసింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది చర్చించి నలుగురు అభిప్రాయం తీసుకొని నిపుణులు తర్వాత ఆర్థికవేత్తలు తీసుకొని రాజకీయ అభిప్రాయంతో చేయాలనుకుంటే 25 రోజుల్లో పెద్ద కొంపలేం మనకు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం, 5 సంవత్సరాలు పెట్టి ఊరిస్తూ ఇప్పుడు 25 రోజులు ఉన్నంత మాత్రాన కంట్రీ ఏం కొట్టపోదు. ఇప్పుడు పేదలకి 25 రోజులు అదనంగా భోజనం. కాంతారావు గారు as a submission. Once again, కాంతారావు గారు. ఇప్పుడు పార్లమెంట్ అంటూ జరిగి బిల్స్ కన్సల్టేషన్ గన వస్తే ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చున్నారు కాబట్టి దీనికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే ఆర్డినెన్స్ ఇచ్చాం, ముందుగా దీన్ని పాస్ చేయడమో ఏదో చేయడమో అనేటువంటి ప్రయారిటీ ఐటమ్ కింద దాన్ని చొప్పించుకోవడానికి కూడా ఒక ప్రయత్నానికి ఇది ఒక మిష. కానీ ఈవెన్ అదర్వైజ్ ఇట్ కెన్ హ్యావ్ ప్రయారిటీ. ఫుడ్ అంటే ప్రయారిటీ లేకుండా పార్లమెంట్ లో ఎట్లుంటుందండి? అన్లెస్ ది రూలింగ్ పార్టీ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ వాంట్ టు గివ్ ప్రయారిటీ. ఓకే, 3 more minutes to go. జానయ్య గారు, వాట్ ఇస్ యువర్ పాయింట్? రమాకాంత్ గారు, కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆహార భద్రతను ఎవరు కాదనరు, అది దేశానికి అవసరం, అందరం ఒప్పుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఉత్పత్తిదారుడైన రైతు ఆర్థిక భద్రత గురించి అందరం ఇక్కడ విచారిస్తున్నారు. సో కాబట్టి విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో కానీ అక్రాస్ పొలిటికల్ పార్టీలో డెఫినెట్గా ఇది లోక్సభలో పెట్టినప్పుడు చాలా మంది ఆల్రెడీ కొంతమంది చాలా వెల్ నోన్ పార్లమెంటేరియన్స్ కూడా దీని మీద రైతు భద్రత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సర్టన్లీ డెఫినెట్గా కొన్ని మార్పుల చేర్పుతోనే ఇది బయటకు వస్తుంది తప్ప ఈ విధంగా రాదు అనేది నా ఫైన్. Now we have 2 more minutes. ఒక మంచి ప్రణాళిక రూపొందిద్దాం. కుటుంబరావు గారు, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలంటారు? లెట్స్ గైడ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక్కటండి, ఆల్రెడీ ఫెర్టిలైజర్ సబ్సిడీ ఎక్కువ ఉంది, ఫెర్టిలైజర్ సబ్సిడీ తగ్గిస్తున్నాం అని చెప్పి తగ్గించుకుంటూ వచ్చారు. న్యూట్రియంట్ బేస్డ్ పాలసీ అని ఇట్లా అని. దాంతో రైతుకి కాస్ట్ పెరిగింది, మినిమం సపోర్ట్ ప్రైజులు పెంచాల్సి వస్తుంది. అటు పక్కన మినిమం సపోర్ట్ ప్రైజులు పెంచేటట్టయితే కనుక ఈ ఆహార భద్రతా బిల్ని ఎట్లా కంటిన్యూ చేయగలరు? 3 సంవత్సరాలకి చేయగలరా? 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్ తర్వాతే మళ్ళీ మార్పులు చేస్తారనేది తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఒకటి, ఈ ఆహార భద్రత బిల్లు కంటే ఎక్కువ ముందు పీడిఎస్ సిస్టమ్ ని టోటల్లీ చేసి పటిష్టపరిస్తే చాలు. కాంతారావు గారు ఒప్పుకుంటారా? అలానేనండి, ఇప్పుడు లీకేజెస్ ఉన్నాయనేటువంటిది సర్వత్రా తెలిసినటువంటి విషయం. పైగా సబ్సిడీస్ కూడా ఏ సబ్సిడీస్ కావాలి అనేటువంటిది ఒక ప్రయారిటీ ఉండాలి. ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయల్లో ఎప్పటికప్పుడు అడ్హాక్ డెసిషన్స్ కాకుండా ఎంత పర్సంటేజ్ మనం 15-16 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ ఈ అలకేటివ్ బడ్జెట్ అని అన్నాం కదా, అందులో ఒక్కొక్క దానికి ఆఖరికి టాయిలెట్స్ లేవు అనేటువంటిది బేసిక్ థింగ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు గివ్ మీ మై డైలీ బ్రెడ్ అనే కాకుండా మిగతా విషయాలు కూడా ఉన్నాయి. హెల్త్ విధంగా కూడా ఉండాలి. లాస్ట్ ఒక హాఫ్ మినిట్ అండి. ప్రధానంగా ఈ వ్యవసాయ రంగం కానీ ఈ పీడిఎస్ వ్యవస్థలో ముఖ్యంగా రాష్ట్రాలకు చాలా బాధ్యతలు అప్పగిస్తే పెట్టండి, కేంద్రం తన చేతిలో ఉంచుకోకుండా. ఎందుకంటే ఇది రాష్ట్రాల అవసరం, రాజ్యాంగపరం కూడా. ఇప్పుడు ఈ వ్యవసాయం రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండాలి, పీడిఎస్ ఏ విధంగా ఉండాలి అనేది కొంచెం రాష్ట్రాలకు కనుక స్వేచ్ఛ ఇస్తే ప్రతి రాష్ట్రం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ విధానాలను వాళ్ళ వ్యవస్థలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం కేవలం గైడ్ లైన్స్ ఇచ్చి కావలసిన ఆర్థిక వనరులు ఫైనాన్షియల్ రిసోర్స్ ఇస్తే సరిపోతుంది అనేది నా ఉద్దేశం అండి. ఇది స్ట్రాంగ్ ఫెడరల్. ప్రసాద్ రావు గారు, లాస్ట్ వర్డ్స్, ఎలాంటి సూచన చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏంటంటే ఒక రాజనీతితోటి రాజ్యాంగపరంగా రాష్ట్రాలకి వ్యవసాయ ఉత్పత్తి ఆహార సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలండి. ఇప్పటికే కేంద్రం ప్రతిపాదించిన దానికంటే కూడా రాష్ట్రాలు చాలా లిబరల్గా ఆహార భద్రతను కలిగి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ తమిళనాడు కానీ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత ప్రాజెక్ట్ అంటే కూడా వాళ్ళు చాలా ఇంకా చాలా ఫేవరబుల్. కమలాకర్ రావు గారు, మీరు పార్లమెంట్ లో చర్చ సాగించకున్నా నేను మాత్రం చర్చ సాగించాను, మీకు మంచి సూచనలు వచ్చాయి. ఇప్పటికైనా ఆ సూచనలకు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా ఈ సూచనలన్నీ చాలా అంగీకారమైన విషయంగా ఉన్నాయి. పార్లమెంట్ లో వివిధ పార్టీల ద్వారా ఈ సూచనలు రావాలి, అమెండ్మెంట్స్ రావాల్సి ఉంటే అమెండ్మెంట్స్ కూడా రావాలి. ఓకే, శనివారం ఢిల్లీలో కొలువు తీరనున్నారు. 51% ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రజా పంపిణీ వ్యవస్థలో లీకేజెస్ ఉన్నాయో అవన్నీ ప్లగ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే గాని ఏదైతే ఆహార ధాన్యాలు ప్రతిపాదించారో అది పేదోడికి చేరుతాయి. లేదంటే అప్పటిప్పుడో రాజీవ్ గాంధీ అన్నట్టుగా 15 పైసలు రాష్ట్రాలకు పంపిస్తే కేవలం 1 పైసనే చేరుతుందన్న విధంగా ఉంటుంది.
ఆ విధంగా మార్పులు చేర్పులు చేయాలి. ఐ విల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.